వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే ఆటోలు అయితే బంధుకైతే పిలుపునైతే ఇచ్చారు. అయితే ఈరోజు అయితే మనతో మాట్లాడడానికైతే తెలంగాణ ఆటో యూనియన్ లీడర్ ప్రెసిడెంట్ అయితే వేముల మారయ్య అన్న అయితే మనతో అయితే ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఈరోజు అయితే బంధుకైతే పిలుపునిచ్చారు, ఏ విధంగా జరిగిందంట? ఈరోజు బంధు సంపూర్ణంగా జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో వాళ్ళ పార్టీ ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలాంటి అమలు కానీ హామీలు ఇచ్చి మమ్మల్ని ఆగం చేసి రోడ్డున పడేసిర్రు. ఇలా మహాలక్ష్మి పథకంతో ఇలా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి 6,50,000 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పి ఈ సమ్మె ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ సెక్షన్లో మొత్తం ఈ ఆటో సమస్యను రాజకీయంగా మాట్లాడుతుంది తప్ప ఈ ఆటో కార్మికుల సమస్య, ఇది నిరుపేదల సమస్య, మేము ఇచ్చినటువంటి హామీ అమలు చేస్తామని చెప్పేది పోయి దాన్ని రాజకీయంగా మాట్లాడము అది సహజం కాదని మేము ఆటో యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. ఇదేదైతే బంధు పిలిపించిందో దీని వెనకాల వేరే రాజకీయ నాయకులు ఉన్నారు, ఇది వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చింది కాదని కొంతమంది ఆరోపణలు ఇస్తా ఉన్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ఇది తప్పు. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ప్రజలు చేసినటువంటి పోరాటానికి నాయకత్వం వహిస్తారు. అది ప్రతిపక్ష పార్టీ, ఇలా బీఆర్ఎస్ ఉన్నా, రేపు ఇంకో పార్టీ ఉన్నా, రేపు కాంగ్రెస్ ఉన్నా, ప్రజల డిమాండ్ను ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళు లైవ్లు ఉంటారు. అంతేగాని ఓ రాజకీయ పార్టీ యానో ఉండి వీళ్ళు ఎగేస్తే రోడ్ ఎక్కడ జనం ఎప్పుడు, అది తప్పుడు ఆరోపణ. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీరు ఏ విధమైన డిమాండ్లు అడుగుతూ ఉన్నారు, మీకు ఏమైనా కావాలని కోరుకుంటా ఉన్నారు? మేము ఆల్రెడీ వాళ్ళు చెప్పిన డిమాండే చెప్తున్నాం. ఏదైతే మీరు 12,000 సంవత్సరానికి ఇస్తా అని చెప్పిర్రో అది 12,000 సంవత్సరానికి కాదు, మా ఉపాధి పోయింది కనుక అది నెలవారీకి ఏమని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం మా ప్రభుత్వం ఏర్పాటు వెంటనే అని చెప్పి మీరే చెప్పారు కనుక ఆటో మోటార్ రవాణా కార్మికులందరికీ మీరు ఈఎస్ఐతో కూడుకున్న సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మూడోది, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా విశాలంగా హైదరాబాద్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ 2 లక్షల మంది ఆటో కార్మికులు నివాసం ఉంటున్నారు. వీరికి ఆటో పర్మిట్లు లేక నిరుద్యోగులంతా ఇబ్బంది పడుతున్నారు. షోరూములు, ఫైనాన్సర్లు కుమ్మక్కై వీళ్ళందరూ బ్లాక్లు అమ్ముతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆటో పర్మిట్లు కూడా హైదరాబాద్ నగరంలో విడుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది ఆటో డ్రైవర్లను అయితే నేనైతే అడిగాను, అన్న మీ ఎలా ఉంది జీవనోపాధి ఎలా ఉందని అడిగాను. అన్న పర్లేదన్న, కాకుండా ఓలో ఈ ర్యాపిడో వీటి వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ వల్ల ఏమో అవ్వట్లేదని కొంతమంది చెప్పడం వచ్చింది. దాని మీద మీరేమంటారు? ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. ఓలో ఊబర్ సంస్థ అవుతుందో, ఓలో ఊబర్ సంస్థ, ఈ ర్యాపిడో, ఈ 3 చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి, ఏదైతే మోటార్ యాక్ట్ చట్టానికి విరుద్ధంగా నడుస్తున్నాయి. ఏమిటి అదంటే, ఒకటి ధర నిర్ణయించేది ప్రభుత్వం చేయాలి, ఆ పని ప్రభుత్వం చేయకుండా ప్రైవేట్ వ్యవస్థ నిర్ణయం చేసి ప్రజలను దోసుకుంటున్నాయి. రెండోది, ఇలా ఆటో డ్రైవర్లు అందరూ ఇలా ఓలా ఊబర్ పెట్టుకుర్రు కానీ ర్యాపిడో బైకులు ఓల్ ప్లేట్ తోటి వాళ్ళు కొట్టడం వలన అట్లా వీళ్ళ ఉపాధి పోయింది. ఇలా ఉచిత బస్సుతో ఇంకా ఉపాధి పోయింది. కాబట్టి హైదరాబాద్లో కొంత స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు కొంత పర్మనెంట్ గిరాకీ ఉండి ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ, టౌన్లలో కానీ, జిల్లాలలో కానీ విపరీతంగా నష్టం జరుగుతుంది. అందుకే ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ఇలా మేము ఆటో యూనియన్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకేమేమో అడగదలుచుకున్నారంటే, ఇప్పుడు మీకు రవాణా మినిస్టర్ ఉన్నారు, వాళ్ళని కానీ మీరు కలిసారా, లేకుంటే ఏ విధమైన ప్రణాళికలతో మీకు ఏ విధంగా కావాలంటే? రవాణా శాఖ మంత్రికి అన్ని విషయాలు తెలుసు కానీ తన చేతుల నిర్ణయం చేయాల్సింది ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో మాట్లాడారు ఈ ఆటో సబ్జెక్ట్ మీద. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక తక్షణమే స్పందించి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు, మాకు నెలకు 12,000 ఏదైతే మీరు సంవత్సరానికి ఇస్తున్నారో 12,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాదగిరి గుట్ట చూసుకున్నట్లయితే అక్కడ 1000 ఆటోల పైకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాము మేము, ఆటో కార్మికులకు పొట్టగొట్టడానికి మేము ఎప్పుడు చూడలేదు. కాకుండా ఇవి
ప్రజల సంక్షేమం కోసం పథకాలను తీసుకొచ్చాం మాత్రమే, మిమ్మల్ని ఉద్దేశించి కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాటి మీద ఏమంటారు? అది తప్పు. యాదగిరిగుట్టలో ఉన్న ఆటోలే అక్కడ 350 ఆటోలు, 1000 ఎక్కడి 350 ఆటోలు ఉన్నాయి. అఫీషియల్గా గుట్ట మీదకి తిప్పుకున్న వాళ్ళు 200 మంది. ఆ 200 మంది గతం నుంచి ఆ ఉద్యమంలో నేను కూడా ఉన్నా. గతంలో అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆటోలు పల్టీ పడతాయి, లేదంటే ప్రమాదానికి గురవుతాయని అప్పుడున్న ప్రభుత్వం కన్స్ట్రక్షన్ అయిపోయినాక అనుమతిస్తాం, లేదా మీకు ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్తే అందులో కాంగ్రెస్ వాళ్ళు జొర్రి ఆ యూనియన్ ఏకం కాకుండా చేసి ఇబ్బందులకు గురి చేసారు. ఆ పోరాటంలో నేను కూడా ఉన్నా. ఇవాళ వచ్చిన ప్రభుత్వం షిఫ్టుల వేసిగా 100 ఒకసారి 100 ఒక రోజు అనుమతి ఇచ్చింది. సంతోషం. ఆటో కుటుంబాలకు ఇవ్వాల్సిందే. వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం ఆటో కార్మికులుగా. ఇంకా గవర్నమెంట్కి ఇప్పుడు ఈ సందర్భంగా ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? ఇంకా చెప్పేది ఏం లేదు, రోడ్డున పడ్డవని కాపాడమని చెప్తున్నాం. ఇక కొత్తగా చెప్పేది ఏం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఇంకా కాలక్షేపం చేస్తే రేపటి మా కార్యాచరణ ఇంకా వేరే ఉంటుంది. ఇది మన యొక్క రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి వేముల మారయ్య అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మేమైతే రోడ్డు మీదకి అయితే పడ్డాము, మమ్మల్ని కాపాడుకోవాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాకేష్తో అనిల్.